వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈరోజు పాకిస్తాన్లో 3 కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి కరాచీలోని మాలి జిల్లాలో ఏదైతే భూకంపం వల్ల ఖైదీలు దాదాపు 200 మంది ఖైదీలు గేటు బద్దలు కొట్టి పారిపోయిన ఇష్యూ మనం ఇంతవరకు చూసాము. దాంతో పాటు మరో 2 కీలక అంశాలు ఈరోజు తెర మీదకొచ్చాయి. అవేంటంటే మనకు అర్ధరాత్రి మే 9, 10 తేదీల్లో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా భారత ఆర్మీ వాయుసేన ఏదైతే దాడులు చేసిందో పాకిస్తాన్ మీద, ఆ దాడుల్లో పాకిస్తాన్‌లోని న్యూక్లియర్ కమాండ్ సెంటర్ కూడా ధ్వంసమైనట్లు స్పష్టంగా తెలిసింది. ఇది రక్షణ మంత్రి సలహాదారు ఖాందారే కొద్దిసేపటి క్రితమే ఓ టీవీ ఛానల్‌తో ఆయన ప్రకటించడం జరిగింది. అయితే పాకిస్తాన్ మాత్రం మన ఆపరేషన్ సింధూర్ ద్వారా ఎట్లాంటి న్యూక్లియర్‌కు సంబంధించిన ఎట్లాంటి నష్టం జరగలేదని ఇంతకాలం బుకాయిస్తూ వచ్చింది. కాకపోతే ఈరోజు కొద్దిసేపటి క్రితమే మనకు రక్షణ మంత్రి సలహాదారు ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ వినోద్ ఖందారే ఆయన ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ దాన్ని కన్ఫర్మ్ చేశారు. మనం ఆ విజువల్ ఒకసారి చూద్దాం. ఇది మే 9, 10 తేదీల్లో భారత వాయుసేన ఏదైతే క్షిపణులతో దాడులు చేసిందో, ఈ దాడుల్లో కిరానా హిల్స్‌లో ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్ కూడా ధ్వంసమైనట్లు ఈరోజు మనకు లెఫ్టినెంట్ ఖందారే ఈ విషయాన్ని వెల్లడించారు. అంటే ఇది నిజంగా మన దాడి వల్ల పాకిస్తాన్ సంబంధించి న్యూక్లియర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ధ్వంసమైనట్లు ఈరోజు స్పష్టమైంది. ఇదొక విషయం. ఇంతకుముందు మనం చూసినటువంటి కరాచీ జైలు నుంచి ఖైదీలు పారిపోవడం ఒకటి, ఇది కిరానా హిల్స్‌లోని న్యూక్లియర్ కమాండ్ సెంటర్ ధ్వంసం కావడం రెండో విషయం అయితే, ఇంకొక మూడో విషయం కూడా ఈరోజే వెలుగులోకి వచ్చింది. అదేంటంటే జైషే మహమ్మద్ టాప్ కమాండర్ అబ్దుల్ అజీజ్ ఎసర్ అనే వ్యక్తి మరణించాడు. దీనికి సంబంధించి ఇతడు చనిపోయినట్లు ఏదైతే జైషే మహమ్మద్ సానుభూతి ట్విట్టర్ అకౌంట్స్ కావచ్చు, ఇంకా సానుభూతి సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ సంస్థలు నిర్ధారించడం జరిగింది. ఈయనకు సంబంధించిన ప్రార్థనలు కూడా, అంత్యక్రియలకు ముందు చేసే ప్రార్థనలు కూడా జరిగినట్లు మనకు విజువల్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఇతను జైషే మహమ్మద్లో టాప్ కమాండరు. గత మే నెలలోనే ఇతడు భారతదేశానికి సంబంధించి కొన్ని విద్వేషపూర్వక ప్రసంగాలు చేశారు. ఏం చేశాడంటే సోవియట్ యూనియన్ ఎట్లయితే విచ్ఛిన్నం జరిగిందో భారతదేశం కూడా అట్లాగే విచ్ఛిన్నం జరుగుతుందని ఇట్లాంటి వివాదాస్పద కామెంట్ చేశారు. మన దేశంపై ద్వేషం చిమ్మే ప్రయత్నం చేశాడు అజీజ్ అబ్దుల్ ఎసర్ అనే ఉగ్రవాది. జైషే మహమ్మద్ ఎవరైతే స్థాపకుడు ఉన్నాడో మసూద్ అజర్కు అత్యంత సన్నిహితుడు. అతని ముఖ్య అనుచరుడుగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ మరణం ఈ జైషే మహమ్మద్కు పెద్ద లోటు అని చెప్పొచ్చు. దాని మీద పెద్ద ప్రభావం పడుతుందని చెప్పొచ్చు. ఎవడైతే ఈరోజు అనుమానాస్పదంగా చనిపోయిన వ్యక్తి అబ్దుల్ అజీజ్ ఎవరైతే ఉన్నాడో వాడు ఎట్లా చనిపోయింది అన్న దాని మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఇవేవైతే టెర్రరిస్టుల స్థావరాలు ఉన్నాయో భావల్పూర్, మురుడ్కే, చాకమ్రా, సైల్కోట్, భీంబర్, గుల్పర్, కోట్లా, ముజఫరాబాద్ ఇవన్నిటి మీద మనం దాదాపు 9 స్థావరాల మీద ఇండియన్ ఆర్మీ దాడులు చేసి ఉగ్రవాద స్థావరాలని ధ్వంసం చేసింది మనం చూసినాం కదా. అయితే ఆ ధ్వంసం చేసిన క్రమంలో భావల్పూర్ ఇప్పుడు ఎవడైతే అజీజ్ ఉన్నాడో మసూద్ అజర్ అనే టెర్రరిస్ట్ ఉన్నాడో వాని ముఖ్య అనుచరుడు ఈ భవల్పూర్ ఏరియాలో ఉంటాడు. ఇది పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ కిందకి వస్తుంది. ఈ భవల్పూర్ ఏరియాలో ఉండే ఆ టెర్రరిస్ట్ మనం ఎప్పుడైతే దాడులు చేసినామో ఆ దాడుల్లో తీవ్రంగా గాయపడి ఉంటాడు. ఆ గాయపడి ఉన్న వ్యక్తి కొద్ది రోజుల కింద చనిపోతే అతని చావుని, అతని మరణ వార్తను ప్రపంచానికి తెలియకుండా నిగూఢంగా గుప్తంగా ఉంచే ప్రయత్నం చేసింది జైషే మహమ్మద్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనే భిన్నాభిప్రాయాలు ఇప్పుడు వ్యక్తం అవుతా ఉన్నాయి. అతడు ఎలా చనిపోయింది అన్నదానికి ఇప్పటివరకు ఎట్లాంటి నిర్ధారణ లేదు. కానీ చనిపోయిన విజువల్స్, చనిపోయిన మృతదేహం దగ్గర చేసేటువంటి ప్రార్థనలకు సంబంధించిన విజువల్స్ మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడే మసూద్ అజర్, జైషే మహమ్మద్ ఫౌండరు. వీని ఆధ్వర్యంలోనే భారతదేశంలో చాలా అటాక్స్ జరిగాయి. ఆ అటాక్ సంబంధించి చాలామంది మనకు భద్రతా బలగాలు కావచ్చు, సాధారణ పౌరులు కావచ్చు చనిపోవడం జరిగింది. 2019 పుల్వామా దాడి కావచ్చు, దానికంటే ముందు ఊరి దాడి కావచ్చు, దానికంటే ముందు పార్లమెంటు 2001, 2001లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ కావచ్చు, 2001 పార్లమెంట్ మీద దాడి కావచ్చు. ఇవన్నీ మనకు వీడే జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజర్ ఎవడైతే ఉన్నాడో వీడు మసూద్ అజర్ వీడి ఆధ్వర్యంలో జరిగింది. ఒక్కసారి పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏంటి, ఇప్పుడు ఎట్లాగో వీడు చచ్చిపోయింది కదా,
అబ్దుల్ అజీజ్ ఎసర్ అనే టెర్రరిస్ట్ చనిపోయింది కదా. వీడెవడో తెలియాలంటే పాకిస్తాన్లో ఎట్లాంటి ఉగ్రవాద సంస్థలని వాటిని ఎవరు స్థాపించారు అనేది ప్రధానంగా కొన్ని కీలకమైన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి ఒక్కసారి చూస్తే, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చూస్తే 4 ఉన్నాయి. ఫస్ట్ లష్కరే తోయిబా, సెకండ్ జైషే మహమ్మద్, థర్డ్ టీటీపీ, హిజ్బుల్ ముజాహిద్దీన్. ఈ 4 ఇంకా ఇవే కాకుండా చాలా టెర్రరిస్ట్ ఉగ్రవాద సంస్థలు అటు జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, ఇటు పిఓకేలో కావచ్చు కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాయి. అయితే ఈ 4 అయితే ప్రధానమైనవి. ఈ 4 గురించి మనం చూస్తే ఇది 1980sలో ఏర్పడింది. దీని ఫౌండర్ ఎవడు అంటే హఫీజ్ మహమ్మద్ సయీద్. 1980sలో ఏర్పడ్డది. దీని ఫౌండరు హఫీజ్ మహమ్మద్ సయీద్. ఇది 2008లో జరిగినాయి కదా ముంబై అటాక్స్ చేసింది లష్కరే తోయిబా. మనకు అర్థమైంది కదా. ఇందులో టాప్ కమాండ్ స్థాపించింది వీడు హఫీజ్ సయీద్. 2008 ముంబై అటాక్స్ చేసిందంటే ఇది మనకు లష్కరే తోయిబానే. నెక్స్ట్ మనకు జైషే మహమ్మద్ చూస్తే, జైషే మహమ్మద్ 2000 సంవత్సరంలో ఏర్పడ్డది. మసూద్ అజర్ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, మసూద్ అజర్. ఎస్, ఇప్పుడు వీని అనుచరుడే ఎవరు? అబ్దుల్ అజీజ్. ఇప్పుడు చనిపోయిన వీడు జైషే మహమ్మద్లో టాప్ కమాండర్. ఈ జైషే మహమ్మద్ భారతదేశంలో చాలా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డది. చాలా మంది ప్రాణాలను బలిగొన్నది. ఆ ఒక్కసారి మనం చూస్తే 2016 ఊరీ దాడి, 2019 పుల్వామా, నెక్స్ట్ అంతకంటే ముందు 2001 జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ దాడి, 2001లోనే పార్లమెంట్ దాడి. ఇట్లాంటి దాడులన్నీ చేసింది మనకు జైషే మహమ్మదే. జైషే మహమ్మద్ ఎక్కడ ఉంటుందంటే మనం ఇంతకుముందు చూసినాం కదా, ఇక్కడ భావల్పూర్లో ఉంటుంది. జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం ఈ బహవల్పూర్లో ఉంటుంది. బహవల్పూర్ రావల్పిండి ప్రాంతంలో వీడు రాడికలిస్ట్గా పనిచేస్తూ ఉన్నాడు. వీడు ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వీళ్ళ ఆర్గనైజేషన్ జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కోసం రిక్రూటర్గా పనిచేస్తూ ఉన్నాడు. విద్వేష ప్రసంగాలతో యువతను ఆకట్టుకునే యువతను ర్యాలీలు నిర్వహించి ఈ సంస్థకు ప్రధాన రిక్రూటర్గా పనిచేస్తున్న వ్యక్తి ఈ అబ్దుల్ అజీజ్ అనే వ్యక్తి. వాడు చనిపోవడం మనకు బహవల్పూర్ రావల్పిండి ప్రాంతంలో జైషే మహమ్మద్ కార్యకలాపాలకు సంబంధించి పెద్ద దెబ్బగా ఇప్పుడు నిఘా వర్గాలన్నీ భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఓకే, మనం 2 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి చూసినాం కదా. మూడోది తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. టీటీపీ అంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్. ఇది 2008లో ఏర్పడ్డది. ఖైతుల్లా మొహ్సాన్ అనేటోడు దీన్ని స్థాపించిండు. ఇది కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటుంది. తాలిబాన్లతో కూడా ఈ టీటీపీకి కొన్ని సంబంధాలు ఉన్నాయి అని చెప్తా ఉంటారు. దీంతో పాటు హిజ్బుల్ ముజాహిద్దీన్ 1989లో ఏర్పడ్డది. మహమ్మద్ అక్సందర్ అనేటోడు హిజ్బుల్ ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ స్థాపించాడు. మొత్తానికి ఈ 4 టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లకు సంబంధించి మొన్న మనకు భారత్ ఏదైతే దాడులు చేసిందో, క్షిపణుల ద్వారా దాడులు చేసిందో, ఈ దాడుల్లో కోలుకోలేని విధంగా దాదాపు 9 భారీ ఉగ్రవాద స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆ ధ్వంసమైన ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి అట్లాగే ఎవరైతే సైనిక సంబంధించి న్యూక్లియర్ కావచ్చు, అట్లాగే ఎయిర్ ఫోర్స్ బేసులు కావచ్చు, అవి ధ్వంసమైన ఆధారాలు, ఉగ్రవాద సంస్థలు ఎట్లా నష్టపోయాయనే వివరాలు ఆలస్యంగా కొద్దిగా ఒక్కొక్కటిగా బయటపడుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. వాటికి ఉదాహరణలుగానే ఈరోజు టెర్రరిస్టు అబ్దుల్ అజీజ్ మరణాన్ని కావచ్చు, అట్లాగే కిరాణా హిల్స్లో ఉన్నటువంటి న్యూక్లియర్ కమాండ్ సెంటర్ కూడా ధ్వంసమైందనే వివరాలు ఈరోజు మనకు రక్షణ శాఖ సలహాదారు ఎవరైతే ఉన్నారో ఖాందారే ఆయన వివరించిన తీరు మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. పాకిస్తాన్ ఏ విధంగా ధ్వంసమైంది, దానికి అయిన గాయాలు ఎలా ఉన్నాయి, గాయాలు ఎంత తీవ్రమైనాయి అనేవి మరికొన్ని రోజుల్లో ఇంకిన్ని కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.